హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో విలేజ్ స్టైలు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే 1.5 kg చేప అండి. ఇక్కడ ఎలా క్లీన్ చేయాలనేది కూడా చూద్దాము. ముందుగా అయితే పైన ఉన్న పొరను అయితే నీట్గా తీసేయాలి. ఇక్కడైతే బూడిద వేసి అయితే క్లీన్ చేస్తాం. మేమైతే ఎర్లీ మార్నింగ్ చూసారా ఎలా ఉందో చలి, అప్పుడే అయితే సూడు పుడుతున్నాడండి. ఇక్కడైతే సండే మార్నింగే మేమైతే చేపల పులుసు అయితే చేసుకున్నాము. అంటే మార్నింగ్ చేసి నైట్ తిన్నా, ఆఫ్టర్నూన్ తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే కొంచెం అంత బూడిద వేసి పైన అయితే నీట్గా పొరలు ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం రబ్గా ఉన్న గరుగ్గా ఉన్న ప్లేస్ మీద మనమైతే రబ్ చేసామంటే అంతా వెళ్ళిపోతుంది. పైన ఉన్న పొరలన్నీ నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే విలేజ్లోనే మేమైతే చేపలు తెచ్చుకొని అయితే క్లీన్ చేసుకుంటామండి. యాక్చువల్గా కొట్టించుకొని అయితే రాము. సో ఇక్కడ సిటీలో అయితే తప్పదు కాబట్టి అక్కడే కట్ చేసుకోవాలి. ఇక్కడ విలేజ్లో అయితే నీట్గా అయితే మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక టీ గ్లాస్ అంతా 2 గ్లాసులు అయితే ధనియాల పిండి అయితే తీసుకున్నాము. నేను ఇక్కడ జీలకర్ర, మెంతులు, అలానే కారం పొడి, పసుపు తీసుకున్నది అయితే స్కిప్ అయ్యిందండి. అవైతే యాడ్ చేసుకోండి. అలానే ఆనియను, వెల్లుల్లిపాయ కూడా తీసుకున్నామండి. ఇక్కడైతే చిన్న ఆనియన్ తీసుకున్నాను. సో ఇక్కడ ముందుగానే మిక్సీ జార్లో జీలకర్ర, మెంతులు అలా అయితే పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఇందులోకి ఆనియను, ఇక్కడ చింతపండు కూడా తీసుకోవాలండి. ఇదైతే కొంచెము 100 గ్రామ్స్ పైన అయితే ఉంటుంది. ఒక 50 గ్రామ్స్ అవ్వ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి చేప, సో అందుకని కొంచెము ఎక్కువగానే చింతపులుసు అనేది తీసుకోవాలండి. చింతపులుసు బాగా పెడితేనే మనకైతే చేపల పులుసు అనేది బాగుంటుంది. సో మిక్సీ జార్లో ధనియాల పిండి, అలానే జీలకర్ర, మెంతులు, ఆనియను అన్నీ వేసుకొని నీట్గా మిక్సీలో అయితే మనమైతే మసాలా అయితే రుబ్బుకోవాలి. చూసారా, ఇదైతే అవైతే స్కిప్ అయ్యాయి, మీరైతే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే ముందుగా మనమైతే చేసుకున్న చింతపులుసులోకి మసాలా అనేది కలుపుకోవాలండి. చింతపులుసు ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు తక్కువగానే వేసుకోవచ్చు. కాకపోతే చేపల చారుకు చింతపులుసు ఉంటేనే బాగుంటుంది. 2 days అయినా కూడా చెడిపోదు, ప్లస్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇక్కడైతే నేను అంత మసాలా అయితే కలుపుకొని పక్కకైతే పెట్టుకున్నామండి. ఇక్కడ ఇంకొక పాత్ర తీసుకొని పొయ్యి మీద పెట్టి ఇందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. మేము చేపల చారు అయితే పొయ్యి మీదే చేసుకున్నామండి, గ్యాస్ ఉన్నా కూడా. ఎందుకంటే పొయ్యి మీద చేసుకున్నవి టేస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడైతే ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం అంత జీలకర్ర, అలానే ఆవాలు కూడా వేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి, అలానే ఒట్టి కరివేపాకు వేసుకున్నాము. ఈ మసాలాకి ఒట్టి కరివేపాకే ఫ్లేవర్ బాగుంటుంది. సో అంతా వేయించుకున్న తర్వాత ఇక్కడ ఇందులోకి ఆల్రెడీ వేయించుకున్న తిరుగుబాతులోకి మనమైతే మసాలా కూడా వేసుకోవాలండి. మసాలా అంతా వేగిన తర్వాత అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఈ మసాలానంతా మనమైతే తెరలనివ్వాలండి. ఎందుకంటే ఈ రసంలాగా ఉన్నదైతే తెరలితేనే మనమైతే చేపలు వేసేదానికైతే బాగుంటుంది. సో ఇక్కడైతే మనమైతే ఉప్పు వేసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని నీట్గా కలిపెట్టుకోవాలండి. సో ఇక్కడ తెరిలిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి. ఇప్పుడు చేపలు అనేది ఒక టబ్బులో వేసుకున్నాం కదా, టబ్బులో వేసుకున్నప్పుడు కొంచెం అంత సాల్ట్ వేసామంటే చేపలు అనేది స్మెల్ రాదు. అలానే మనం ఎక్కువసేపు పెట్టినా కూడా బాగుంటుంది క్లీన్ చేసిన చేపలు కూడా. సో ఇక్కడైతే అంతా క్లీన్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడైతే మసాలాలకైతే వేసుకుంటున్నామండి. ఇక్కడైతే 1 by 1 వేసుకోవాలి. వేసిన తర్వాత మనమైతే ఆల్రెడీ పెద్దగా ఉన్న తల లాంటివి కొంచెం ముందుగా వేసుకోవాలండి. మిగిలినవన్నీ బాడీ పార్ట్స్ అంతా తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే తల అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఉడకడానికి. సో ఇక్కడైతే మిగిలిన బాడీ పార్ట్స్ అంతా వేసేసాము ఈ పులుసులో అయితే. ఇక్కడ పులుసు అనేది మనకైతే తెల్లిన తర్వాత వేయాలి. ఎప్పుడు కూడా ఎలా పడితే అలా వేసామంటే చేపలు అనేవి పులుసు అనేది పట్టదు. సో ఇక్కడైతే అంతా వేసుకున్న తర్వాత చూసారా, ఇక్కడైతే ఒక పాత్ర అంతా నిండిపోయింది. ఇక్కడ నిండిన తర్వాత మనకైతే కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలండి. అలానే ఎక్కువ మంట మీద పెట్టకూడదు, మీడియంగా మంట పెట్టి సో ఉడకపెట్టాలి. ఇక్కడైతే ఒక ప్లేట్ పెట్టుకొని మేమైతే ఉడకపెట్టుకున్నామండి. జస్ట్ ఒక తెల్లితే చాలు, ఎక్కువసేపు ఉడకనేయాల్సిన అవసరం లేదండి. ముందుగానే దించేయాలి. దించేసిన తర్వాత ఒక 1/2 hour అలానే వదిలేయాలండి. వదిలేస్తేనే మనకైతే ఈ ముక్కలకైతే పడుతుంది. సో రాగి ముద్ద అలానే వైట్ రైస్కి అయితే చాలా బాగుంటుంది కాంబినేషను. ఇక్కడైతే మార్నింగే మేమైతే రాగి ముద్ద అయితే చేసుకున్నామండి. ఈ ఫిష్ అనేది కరెక్ట్గా ఉడుకుతుంది. జస్ట్ ఒక ఉడికిన తర్వాత మనమైతే ఒకసారి నొక్కి చూసి ఉడికిపోయిందంటే దించేయాలి. దించేసిన తర్వాత ఒక 1/2 hour అలా వదిలేస్తే
మనకు కరెక్ట్గా అనేది ఉడుకుతుంది. చూసారా ఇక్కడైతే ముక్క అనేది పట్టుకుండలకు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉడుకుతుంది, చెదరకన్నా ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.